ఒక మాట చెప్తారు. ఈరోజు మరి మా తండ్రి సమానులు, మన దళిత జాతి ఆనిముత్యం, విద్యావంతులు, బ్యాంకు మేనేజర్గా సేవలు అందించడమే కాకుండా ఆయన ఉద్యోగం చేసినప్పటికీ కూడా నా జాతి వర్గం వారు, ఈ దళిత వర్గం వారు అభివృద్ధి చెందాలని ముప్పుడి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడమే కాకుండా మేము చదువుకున్న విద్యార్థి దశలోనే రాజకీయాల వైపు వెళ్ళాలి, మనం దళిత జాతుల వాళ్ళు అప్పుడే అందరికీ న్యాయం చేయగలుగుతామని చెప్పి అందరికీ చైతన్యం కలిగించిన వ్యక్తి. మరి నేనైతే ఇప్పుడు వనపర్తి ప్రాంతానికి చెందిన వాడిని, రాజమండ్రిలో సెటిల్ అయ్యాను, ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. బొంగ సంజయ్ గారు మన జాతికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. అలాగే చాలా ప్రజా సంఘాల వాళ్ళందరూ ఈ విషయాన్ని తెలుసుకుని మరి ఈరోజు సోషల్ మీడియాలో అయితే మొత్తం ఎక్కువ అందరి వాడిగా దైవవరప్రసాద్ గారి గురించి ఉవ్వెత్తున ప్రపంచానికి తెలిసే విధంగా అందరూ కూడా మనవాడు అజాత శత్రువు దైవవరప్రసాద్ గారు అంటే ఆయన నివాళులు అర్పించడం జరిగింది. మేము ఎంతో దూరాన్ని ఉన్నప్పటికీ ఈవేళ చాలా పెళ్ళిళ్ళు అవి ఉన్నప్పటికీ మేము ఈ బాధ, ఈ శోకతప్త హృదయాలతో వారి కుటుంబ సభ్యులతో, పెద్దలతో అందరితో ఈ కార్యక్రమంలోనే పాల్గొనాలని మేము చాలా సుదూర ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. దీని అందరికీ కారణం ఏంటంటే దైవవరప్రసాద్ గారు ఆయన చదువుకుని మంచి కుటుంబాన్ని రూపొందించుకుని ఒక దైవ భక్తుడిగా ఉండడమే కాకుండా ఆయన కుటుంబం, ఆయన పిల్లలు, ఆయన సంసారం అని కాకుండా నా జాతి బాగుండాలని ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉండేవారు. ఆఖరి వారం రోజుల క్రితమే కాదు, 4 రోజుల క్రితం కూడా ఫేస్బుక్లో ఆయన ఈ జాతి ఎలా ఉండాలి, ఈ దళిత వర్గాలు ఎలా ఉండాలి, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను ఎలా నిరోధించాలి, ఇలాంటి అంశాల మీద అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ చైతన్యవంతం చేస్తూ ముందుకెళ్ళిన వ్యక్తి. 20 రోజుల క్రితమే నేను ఆయనతో మాట్లాడడం జరిగింది. కొన్ని అంశాల మీద మేము సమీక్షించుకోవడం జరిగింది. మీరు ఇలా కొన్ని విషయాలు ఇలా పెడితే బాగుంటుంది అన్నయ్య గారు ఇలాగని మేము చెప్పుకోవడం జరిగింది. ముప్పుడు వాళ్ళు అంటే మేము ముందుర్తి వాళ్ళు, మాకు మేనమామల వరుస కూడా అవుతారు. చెప్తారు ఆయన, మా పిల్లలు ఎలా మంచి పొజిషన్లో ఉన్నారు, మా అల్లుళ్ళు ఎలాగా అన్నీ మొత్తం ఆయన ఎప్పుడు మాట్లాడుకున్నా చెప్తూ ఉంటారో. అదేవిధంగా విజయవాడలో, గుంటూరులో కూడా అనేక సదస్సులు ఏర్పాటు చేయడానికి ముందు ఈయన వెళ్ళి 2 రోజులు 3 రోజులు అక్కడ రూమ్ తీసుకుని మరి ఈ వయసులో కూడా మిగిలిన అన్ని ఇందులో ఎన్ని వర్గాలు ఉంటాయి అంటే మాదిగా కమ్యూనిటీలోనే కాదు దళిత వర్గాల్లో ఎన్ని గ్రూపులు ఉంటాయి అన్ని గ్రూపులను కూడా ఏకం చేసిన వ్యక్తి ఈయన. మేము భవిష్యత్తులో ఏంటంటే ఈయన మంచి పొజిషన్కి వెళ్తారు, ఎందుకంటే అజాత శత్రువు, ఎవరు ఈయనకి శత్రువులు లేరు. ఇప్పుడు మాకు ఉందనుకో వేరే వర్గం వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తారు, మేము వేరే వర్గం వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అలా కాదు, ఈయన దగ్గరికి అందరూ వస్తారు. మాదిగ మహాజన సంఘాన్ని స్థాపించారు, ముప్పుడి చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించారు. అలాగని మందకృష్ణ మాదిగారు ఉద్యమానికి కూడా ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. తర్వాత వచ్చిన అనేక ఎంఆర్పిఎస్ఎస్ అని సాధన సమితి అని, సంఘర్షణ సమితి అని ఏది వచ్చినప్పటికీ అందరికి కూడా ఆయన వంతు, ఆయనకున్న జ్ఞానాన్ని క్రోడీకరిస్తూ ఆ సంఘం ముందుకు ఎలా వెళ్ళాలి, ఈ జాతులకు ఎలా ఉపయోగపడాలి ఆయన సూచనలు సలహాలు ఇస్తూ తీసుకెళ్ళిన వ్యక్తి. సార్ గారు ఇప్పటి వరకు వాకింగ్ చెప్పిన మాదిరిగా మనం ఎంతకాలం జీవించామన్నది కాదు, ఎంత ఉపయోగకరంగా సమాజం ఉపయోగకరంగా జీవించామనే దానికి ఈ జీవితం ఆదర్శప్రాయంగా ఉదాహరణగా ఉంటుందని నేను నమ్ముతూ ఉంటాను. ఎందుకంటే మనం జన్మించినప్పుడు చాలామంది మహానుభావులు చెప్తూ ఉంటారు, మన జన్మ ఎలాంటిదో మనకు తెలియదు. ఆ భగవంతుడు జన్మనిస్తాడు, తల్లి కడుపులో నుంచి మనం జన్మిస్తాం, అప్పుడు ఎవరికీ తెలియదు, అది పెద్ద హిస్టారికల్ ఇష్యూ అవ్వదు. కానీ మరణం అనేది మాత్రం ఒక హిస్టారికల్ ఇష్యూ అవ్వాలంటే ఇలాగా జనాలకు ఉపయోగపడే వ్యక్తి అయితేనే ఇంతమందిని ఆత్మీయులు సంపాదించుకుని ఇంకా చాలామంది విషయం తెలుసుకుని దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇంకా ఈ 11 రోజులు కూడా వస్తూనే ఉంటారు. ఈయన మీకు తెలియకుండానే కొన్ని చోట్ల కూడా సంతాప సభలు కూడా పెట్టి అప్పుడే ఈయనకి నివాళులు అర్పించడం కూడా జరుగుతూ ఉంది. ఇటువంటి మహోన్నత వ్యక్తిని కోల్పోవడం అనేది ఈ దళిత వర్గాలకి, ముఖ్యంగా మాదిగ జాతికి తీరని లోటు, వారి కుటుంబానికి కూడా తీరని లోటు. ఎందుకంటే కొంతమందిని మోటివేషన్ చేసి చైతన్యం కల్పించే వ్యక్తులు తక్కువగా ఉంటారు మన కులాల్లో. అటువంటి ఒక మహనీయుడిని కోల్పోయామనే ఉద్దేశంతో మేమైతే బాధపడతా ఉన్నాం. మనం చేయగలిగింది ఏంటంటే ఆయన యొక్క సేవలు స్మరించుకుంటూ ఆయనకి ఆ బాటలో మనం పయనిస్తూ ఆయనకి ఇష్టమైన పనులు చేయడం తప్ప మళ్ళీ ఆయన్ని మనం తీసుకురాలేము. కానీ ఆయన ఆదర్శాలను మాత్రం కొనసాగించగలం. కాబట్టి వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్న వారి బంధుమిత్రులు, ఈ పేటకు సంబంధించిన పెద్దలు, శ్రేయోభిలాషులు, మన సంఘ పెద్దలు ఎవరున్నప్పటికీ దైవవరప్రసాద్ గారి యొక్క ఆశయాలు ఎటువంటివో మనందరికీ తెలుసు. కాబట్టి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మనం అందరం కృషి చేద్దామని, ఆయన ఏదైతే అనుకున్నారో అది భవిష్యత్తులో సాధించుకోవడానికి, అలాంటి మంచి పనులు చేయడానికి మనం ముందుకు సాగుదామని నేను సూచన చేస్తూ, విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి ఈ కార్యక్రమంలో చివరి క్షణంలోనైనా సరే మేము పాల్గొన్నందుకు ఆ దేవదేవునికి వందనాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు చేస్తూ నాన్నగారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తున్నాం. మంచి విషయాలు